పాడి పంటలు ఛానల్ని చూస్తున్న రైతు సోదరులకు స్వాగతం మరియు నమస్కారం. నా పేరు వెంకటరమణమ్మ. నేను ప్రధాన శాస్త్రవేత్తగా తెగుళ్ల విభాగంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనము వృద్ధితిరుగుడు పంటను ఆశించు తెగుళ్ళు మరియు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము. ఈ పంటను ఆశించేటటువంటి తెగుళ్లలో ముఖ్యమైనవి నెక్రోసిస్, లీఫ్ కర్ల్, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు మరియు స్క్లిరోషియం వడలు తెగులు. అతి ముఖ్యంగా చెప్పుకోదగ్గ తెగులు ఆల్టర్నేరియాస్టర్ ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు శిలీంధ్రం వలన వస్తుంది. ఈ శిలీంధ్రం వలన వచ్చే తెగులు దీని యొక్క లక్షణాలను గమనించినట్లయితే, ఎప్పుడైతే అధిక వర్షాలు ఉండి వాతావరణంలో వేడి, తేమ ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ తెగులు ఆశించడానికి అవకాశం ఉంది. 2025లో అధిక వర్షాలు మరియు వేడి కారణంగా విపరీతంగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు పొద్దుతిరుగుడు పంటను ఆశించి నష్టపరిచింది. దీని యొక్క లక్షణాలను గమనించినట్లయితే ఆకుల మీద ఇవి మొదటగా చిన్నటి బ్రౌన్ కలర్ మచ్చలుగా తయారవుతాయి. తర్వాత వాటి చుట్టూ పసుపచ్చని వలయాలు కూడా ఉంటాయి. తర్వాత వాతావరణం అనుకూలించినట్లయితే గనక ఈ యొక్క మచ్చలన్నీ కలిసిపోయి ఆకులకు అంతా కూడా స్ప్రెడ్ అవుతాయి. అయితే ఈ యొక్క తెగులు అనేది ముఖ్యంగా పూత దశ నుంచి ఆశిస్తుంది. విత్తనం తయారయ్యేంత వరకు కూడా, విత్తనం కంప్లీట్ గా హెడ్ లో ఫిల్ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క తెగులు యొక్క ప్రభావం ఉంటుంది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించినట్లయితే గనక ఈవెన్ 18 రోజుల మొక్కల్లో కూడా ఈ యొక్క తెగులను మనము గమనించవచ్చు. ఇది తెగులు ఆకుల మీదనే కాకుండా కాండం మీద కూడా ఇట్లా పొడవాటి లీజియన్స్ గా తయారయ్యి ప్లాంట్ ని నష్టపరుస్తుంది. అంతేకాకుండా ఆకులు కాండమే కాకుండా ఈ తెగులు పువ్వు మీద కూడా, అంటే పువ్వు వెనక భాగం మీద కూడా వ్యాపించి తర్వాత అక్కడంతా కూడా ముదురు గోధుమ రంగు మచ్చలు తయారవడం వలన పువ్వు వెనక భాగం మొత్తంగా కూడా తయారయ్యి తర్వాత దీని యొక్క ప్రభావం అనేది గింజ మీద కూడా ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు వాతావరణంలో గనక హెవీ రెయిన్స్ గానీ, డ్రిజ్లింగ్ గానీ కంటిన్యూస్ గా ఉన్నట్లయితే గనక కొన్ని రకాలైన సాప్రోఫైటిక్ బ్యాక్టీరియా అవి కూడా అటాక్ అయ్యి పువ్వు మొత్తం కూడా కుళ్ళిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ తెగులు కూడా ఖరీఫ్ సీజన్ లో చెప్పుకోదగ్గటటువంటి తెగులు. అయితే ఈ తెగులు యాజమాన్యానికి గాను ఈ తెగులు విత్తనం ద్వారా కూడా వ్యాపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా మనము విత్తన శుద్ధి చెప్పుకోవచ్చు. కార్బెండిజం లేదా ఇప్రోడియోన్ ప్లస్ కార్బెండిజం లేదా సాఫ్ అంటే మ్యాంకోజెవ్ ప్లస్ కార్బెండిజం కాంబినేషన్ 2 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయవలెను. అదేవిధంగా పంట కోత కోసిన తర్వాత మొత్తం అక్కడ ఉన్నటువంటి స్టబుల్స్ అన్నింటిని కూడా కాల్చివేయవలెను లేదా తీసేయాలి. తర్వాత ఎప్పుడైతే గనక మొక్కల మీద లేదా ఆకుల మీద మనం ఈ తెగులు లక్షణాలను గమనించి వాతావరణం గనక అనుకూలంగా ఉంది అనిపిస్తే గనక దీన్ని ఖచ్చితంగా కూడా మందులు అంటే కార్బెండిజం ప్లస్ మ్యాంకోజెబ్ సాఫ్ అనే మందు 2 గ్రాములు 1 కేజీ విత్తనానికి, లేదా ప్రొపికొనజోల్ అనేది 1 మిల్లీ లీటరు, లేదా కాంటాఫ్ అనే మందు 2 మిల్లీ 1 లీటరు, లేదా ట్రిఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబికొనజోల్ అంటే నేటివో అంటారు, అది వచ్చేసి 1.4 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కలిపి 15 రోజులకు ఒకసారి పిచికారి చేసుకున్నట్లయితే గనక సుమారుగా సమర్థవంతంగా ఈ తెగులు లక్షణాలను గమనించిన వెంటనే చేసుకున్నట్లయితే మనము ఈ తెగుల్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ యొక్క రబీ సీజన్ లో అతి ముఖ్యమైన తెగులు బూడిద తెగులు. బూడిద తెగులు ముఖ్యంగా మనకు ఇది కూడా శిలీంధ్రం ఆశించే తెగులే. అయితే ఈ తెగులు ముఖ్యంగా డే వాతావరణం అంతా కూడా పొడిగా ఉండి చల్లటి రాత్రులు గనక ఉన్నట్లయితే గనక ఈ తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది కూడా వాతావరణం డిపెండెంట్ కాబట్టి సుమారుగా మనము అక్టోబర్ నెల చివరి నుంచి కూడా దాదాపుగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లేదా ఫస్ట్ ఫోర్ట్ నైట్ వరకు కూడా ఈ తెగులు గమనించవచ్చు పొద్దుతిరుగుడు పంటలో. తర్వాత కొన్నిసార్లు సమ్మర్ లో నాటినటువంటి మొక్కల మీద కూడా వస్తుంది. ఈ తెగులు కూడా దాదాపుగా ఈ యొక్క పొద్దుతిరుగుడు పంటలో ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి కూడా ఎక్కువగా ఆశించి మొత్తం మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా ఈ యొక్క బూడిదతో కప్పబడిపోతాయి. కాబట్టి ఈ తెగులు ముఖ్యంగా మొదటగా మొక్కల్లో ముదురు ఆకుల మీద ప్రారంభమవుతుంది. చిన్నటి తెల్లటి బూడిద రంగు మచ్చల మాదిరిగా తయారవుతుంది. ఇంకా వాతావరణం అనుకూలంగా ఉంటే గనక మొత్తం మొక్క అంతా కూడా, అంటే అన్ని ఆకులకు కూడా కింది ఆకు నుంచి పై వరకు స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఆకులన్నీ కూడా బూడిదతో కప్పబడి ఉంటాయి. అంతేకాకుండా ఈ తెగులు మొత్తంగా ఆ కాండం నుంచి పువ్వు వెనుక భాగాలు కూడా బూడిదతో కప్పి ఉండడం గమనించవచ్చు. ఈ యొక్క బూడిద తెగులు ఆశించినటువంటి మొక్కల్లో దీని యొక్క ప్రభావం అనేది దిగుబడి మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ తెగుల్ని యాజమాన్యం చేయడానికి గాను మనకు అతి ముఖ్యమైన మంచి శిలీంద్ర నాశనులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది డైఫెన్కనోజోల్. అదైతే గనక 1.5 గ్రామ్స్ గానీ, లేదా వేపగింజల కషాయం 5% గానీ, లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీ గానీ, లేదంటే గనక కార్బెండిజం 1 గ్రాము, లేదా సైఫ్లూఫెనమైడ్ అనే శిలీంద్ర నాశని ఇది కూడా 1 మిల్లీ 1 లీటర్ నీటికి కలిపి 15 రోజులకు ఒకసారి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇంకా తర్వాత ఈ 4 తెగుళ్ల తర్వాత ఇంకొక ముఖ్యమైన స్క్లిరోషియం ఎండు తెగులు. అయితే ఏంటంటే ఇది కూడా శిలీంధ్రం ఆశించే తెగులే. ఇది వచ్చేసేసి ముఖ్యంగా హెవీ రైన్స్ ఎప్పుడైతే ఉంటాయో, ఎప్పుడైతే
మొక్కకు భూమిలో తడి ఆరకుండా కంటిన్యూస్ గా రైన్స్ పడుతుంటాయో అట్లాంటప్పుడు ఈ తెగులు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ లోనే వస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కలు బేస్ లీఫ్ నుంచి అంటే కింద ఆకు నుంచి నెమ్మదిగా వడలిపోతా వస్తాయి. ఇంకా తర్వాత ఒక 3-4 రోజులకి మొత్తం మొక్క అంతా కూడా వాడబట్టి మనం దాన్ని పీకినప్పుడు ఈజీగా వస్తుందన్నమాట. అంతేకాకుండా వేర్ల మీద క్లియర్ గా మనం ఈ యొక్క తెల్లటి బూజుని లేదా తెల్లటి శిలీంధ్ర భాగాలు మరియు ఈ యొక్క స్క్లిరోషియం శిలీంధ్ర భాగాలను కూడా క్లియర్ గా గమనించవచ్చును. ఈ తెగులు నివారణకు గాను మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక 3 గ్రాములు 1 లీటర్ నీటికి గాని లేదా కార్బెండిజం అనే మందును 1.5 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్లలో వేరు తడిచేటట్లుగా గనక పోసుకున్నట్లయితే గనక ఈ తెగుళ్లు సమర్థవంతంగా అరికట్టవచ్చును. అంతేకాకుండా ఇది ఒక్కసారిగా మనం హెవీగా ఇరిగేషన్ పెట్టినట్లయితే కూడా రబీ సీజన్లో అట్లాంటి వాటిలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెగులు ఉధృతిని గమనించుకొని తగిన యాజమాన్య పద్ధతులు పాటించడం వలన ఈ యొక్క తెగుల్ని అరికట్టుకోవచ్చును. సో ఈ విధంగా ఈ పొద్దుతిరుగుడు పంటను ఆశించే తెగుళ్లు చాలా తెగుళ్లు ఉన్నప్పటికీ ఈ 5 రకాలైన తెగుళ్లు పంటను ఆశించి నష్టపరుస్తుంటాయి. అందులో ముఖ్యంగా 2 వైరస్ తెగుళ్లు, ఈ యొక్క 3 శిలీంధ్రపు తెగుళ్లు అనేటివి పంటను ఆశించి నష్టపరుస్తుంటాయి. ఈ వైరస్ తెగుళ్లను ఎప్పటికప్పుడు గమనించి సమర్థవంతంగా వాటి యొక్క వెక్టార్ ని గనక మనము గమనించి వాటిని నియంత్రణలో ఉంచుకున్నట్లయితే ఈ తెగులను సమర్థవంతంగా అరికట్టవచ్చును. అదేవిధంగా ఈ యొక్క శిలీంధ్రపు తెగుళ్ళని కూడా వాతావరణము ప్లస్ వాటి యొక్క లక్షణాలను గమనించి శిలీంధ్ర నాశనలు లేదా ఫంగిసైడ్స్ ని స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ తెగుళ్లను కూడా సమర్థవంతంగా మనం అరికట్టి పంటలో ఈ తెగుళ్ళ వల్ల వచ్చే నష్టాలను పూర్తిగా అరికట్టవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి కృతజ్ఞతలు.